తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విభాగంలో గన్మెన్గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆర్ఏ కిరణ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. గజ్వేల్ సమీపంలో జరిగినటువంటి ఈ ప్రమాదం పోలీస్ శాఖను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. జూలై 15వ తేదీ రాత్రి సిద్దిపేట నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వింగ్ గన్మెన్ ఆర్ఏ కిరణ్ 35 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి గజ్వేల్ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన కిరణ్ 2009 బ్యాచ్ కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో చేరారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో విధులు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా బృందంలో గన్మెన్గా సేవలు అందిస్తున్నారు. ఇక అంతకుముందు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి వద్ద కూడా గన్మెన్గా పనిచేసిన కిరణ్ తన విధి నిర్వహణలో సమర్థత, నిబద్ధతతో ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మంగళవారం రాత్రి సిద్దిపేట నుంచి హైదరాబాద్కు కారులో బయలుదేరినటువంటి కిరణ్ గజ్వేల్ సమీపంలోని పాతూరు జంక్షన్ వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కన నిలిపి లారీని ఆయన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా సమాచారం అందుకున్న గజ్వేల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో నిబద్ధతతో సేవలందించినటువంటి కానిస్టేబుల్ కిరణ్ ఆకస్మిక మృతి పోలీస్ శాఖలో కూడా తీవ్ర విషాదాన్ని నింపుతోంది. సహచర పోలీసులు, అధికారులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.